ఒకసారి ఒక రాజు దేశ సంచారం చేస్తున్నారు. మార్గ మధ్యలో దారి ప్రక్కన ఒక చెట్టు క్రింద ఒక వ్యక్తి చిలకలను అమ్ముతున్నాడు. అందులో 2 చిలకలను చూచి రాజు ముచ్చట పడ్డారు. ఆ 2 చిలకలను కొని తెమ్మని మంత్రికి చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు రాజు. మంత్రి వాటిని అమ్మవాని వద్దకు వెళ్ళి వాటి వెల ఎంతని అడిగారు. అందుకతడు కుడివైపు ఉన్న చిలకను చూపించి ఇది 1000 రూపాయలండి అన్నారు. అలాగే ఎడమవైపు ఉన్న చిలకను చూపించి ఇది 100 రూపాయలండి అన్నాడు. మంత్రి ఆశ్చర్యపోయి చూడడానికి 2 ఒకేలా ఉన్నాయి కదా, ఏమిటి ఇంత తేడా అన్నాడు. అందుకతడు అదంతేలేండి అన్నాడు. మంత్రి ఆ రెండిటికి వెల చెల్లించి తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించాడు. రాజుగారు తన పనివారిని పిలిపించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఆ రోజు రాత్రి పనివారిని పిలిచి ఆ 1000 రూపాయల చిలకను తన గదిలో పెట్టమన్నాడు. వారు అలాగే పంజరంలో ఉన్న చిలకను రాజుగారి గదిలో పెట్టారు. రాజు రాణి రాత్రి చాలాసేపు దానితో ఆడుకుని నిద్రపోయారు. తెల్లవారుతుండగా వారు ఒక స్వరం వినబడి ఉడికిపడి లేచారు. రాజా, తెల్లవారింది కదా, లేవండి. మీరు ఆలస్యంగా నిద్రపోయారు సరే, కానీ రాజ్యాన్ని వెళ్ళే మీరు ఎన్నో పనులు చక్క పెట్టవలసి ఉన్నది. అనేక మంది మిమ్మల్ని దర్శించాలని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు త్వరగా లేవాలి. ఓ రాణి గారు, మీరు కూడా త్వరగా లేవండి. రాజ్యాన్ని వెళ్ళే మీరు ప్రజలకు మంచి మాదిరి చూపించాలి కదా అని ఆ చిలక ముద్దు ముద్దు మాటలతో పలికింది. అది వినిన రాజు రాణి చాలా ముచ్చట పడిపోయారు. ఆ దినమున వారు అందరితో ఆ చిలక పలుకును గురించి సంతోషంగా చెప్పారు. అయితే మరుసటి రాత్రి రాజు ఆ 100 రూపాయల చిలకను తన గదిలో ఉంచమని పనివారికి ఆజ్ఞాపించారు. వారు అలాగే చేశారు. దానితో కూడా రాజు రాణి కొంచెం సేపు ఆడుకుని నిద్రపోయారు. తెల్లవారుచుండగా ఒక స్వరం విని అదుర్పాటుతో లేచారు. నీ ముఖానికి నీ ఒక రోజువి, ఈ ప్రొద్దుదాకా పడుకుంటావా? లే, ఎవరు రాత్రంతా కూర్చుని మాట్లాడమన్నారు? గమ్మున పడుకోక. ఓ అమ్మ, నీవు కూడా లే, ఒకరు లేపే వరకు లేవవా? ఈ ప్రొద్దుదాకా పడుకునే మీరు రాజు రాణి. వాళ్ళిద్దరికి తల తిరిగిపోయింది. వాటిని అమ్మిన వాడిని పట్టుకుని తీసుకురమ్మన్నాడు రాజు. అతను వచ్చాడు. ఏమయ్యా, ఈ రెండిటికి ఎంత తేడా ఏమిటి అని అడిగాడు రాజు. అందుకతడు, రాజా, మొదటి చిలుక చదువు, పేరు, మర్యాద మొదలగు మంచి సంస్కారం ఉన్న చోట పెరిగింది. అయితే రెండో చిలుక అలాంటివన్నీ లేని ఒక సామాన్య గృహంలో పెరిగింది. ఇదేనండి తేడా అన్నాడు. అవును కదా, మంచి మాదిరిగల కుటుంబంలోని పిల్లలు సంస్కారవంతులుగా ఎదుగుతారు కదా.